అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సినిమా సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకైతే వస్తా. లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి క్వాలిఫైర్ 2కి అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ గా ఎలిమినేట్ అయితే అయిపోయింది. చూడండి, ప్లే ఆఫ్స్ లోనే తప్పు చేస్తుంది. అంత కష్టపడుకొని వచ్చి ప్లే ఆఫ్స్ లోనే తప్పు చేస్తుంది. 2023 ఫైనల్ ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లే ఆఫ్స్కి వచ్చి ఎలిమినేటర్ లో ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిజంగా రాజస్థాన్ రాయల్స్ కన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్ అయితే ఉంది. స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ లోనూ స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ లోనూ స్ట్రాంగ్ ఉంది. కానీ ఇక్కడ ఆ రోజు ఎలా ఆడతారనేది ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్ ఉన్నామనేది కాదు, ఆ రోజు మ్యాచ్ రోజు ఎలా ఆడతామనేదే మెయిన్ పాయింట్. అవునా కదా? మనం అనుకున్నట్టే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బ్రో. ఏంటి బ్రో బ్యాటింగ్? 29 బాల్స్లో 97 రన్స్. ఏం బ్యాటింగ్! 12 సిక్స్లు, 5 4లు, 334 స్ట్రైక్ రేట్. బాబా, 8 ఓవర్లకి 125. ఆ టైంలో 2023 సీజన్లో కాటేరమ్మ కొడుకులు ఎలా కొడుతూ ఉండింది? 8 ఓవర్లకి 125 అయితే కొడుతూ ఉండింది. ఎస్ఆర్హెచ్ ఆడిన బ్యాటింగ్ 2023లో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అయితే ఆడింది. అక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కలిసి ఆడితే ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఒక్కడే కుమ్మి బారేశాడు. ఏం బ్యాటింగ్ బ్రో! అబ్బాబ్బా, నిజంగా ఎస్ఆర్హెచ్ చెల్లించుకుంది భారీ మూల్యం వైభవ్ సూర్యవంశీ దగ్గర. అవునా కదా? నిజంగా ఈ బ్యాటింగ్ చూసి 8 ఓవర్స్కి 125 చూసి 300 ఏమన్నా కొట్టేస్తారేమో అని అనుకునింది. కానీ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత మెయిన్ స్కోర్ వచ్చింది ధ్రువ్ జురెల్ నుంచి. అవునా కదా? ఇంకా పెద్ద స్కోర్ ఎవరి నుంచి రాలేదు. నార్మల్ స్కోర్ కొట్టుకొని అయితే అవుట్ అయితే అయిపోయారు. 243 టార్గెట్ అయితే ఇచ్చారు. అయినా కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందనే అనుకుంటుంది నేను. ఎందుకంటే చాలా మంచి ఓపెనర్స్ ఉన్నారు. తర్వాత మిడిల్ ఆర్డర్స్లో అంటే ఓపెనర్స్ తర్వాత ఈషన్ కిషన్ వస్తాడు, హెన్రిచ్ క్లాసన్ వస్తారు. ఇంకా మంచి మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. మిడిల్ ఆర్డర్ నితీష్ కుమార్ రెడ్డి చాలా మంది ఉన్నారు. కాబట్టి 243 బాగా ఆడేస్తారు. ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫైర్ 2 ఆడతారు సన్ రైజర్స్ హైదరాబాద్ అని అనుకునింది. కానీ అభిషేక్ శర్మనే ఫస్ట్ డక్అవుట్ అయితే అయినాడు. అభిషేక్ శర్మ నుంచి స్కోర్ అయితే రాలేదు. మెయిన్ ఇక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి పవర్ ప్లేలో మంచి స్కోర్ ఏమన్నా వచ్చుంటే ఇషన్ కిషన్ తర్వాత హెన్రిచ్ క్లాసన్ అదే ఫామ్ని కంటిన్యూ చేసిందరు. కానీ ఇక్కడ ఓపెనర్స్ నుంచినే పెద్ద స్కోర్ అయితే రాలేదు. కాబట్టి అయినా కూడా మిడిల్ ఆర్డర్లో అంటే ఇషన్ కిషన్ కూడా పర్లేదు, తక్కువ స్కోర్ కొట్టినా డమాడమా నడిచి ఫటాఫట్ ఎక్కడ బాల్స్ వేస్ట్ చేయకుండా అద్దరిపోయే బ్యాటింగ్ ఆడేసి మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి ఇషన్ కిషన్ కూడా వెళ్ళిపోయాడు. 11 బాల్స్లో 33 ఎంతో కొట్టాడు. దాని తర్వాత హెన్రిచ్ క్లాసన్ పర్లేదు, ఏం పెద్ద పర్ఫార్మెన్స్ ఏం రాలేదు మెయిన్ మ్యాచ్లో. అవునా కదా? దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా వీళ్ళు ఆడినప్పుడు ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయితే అవుతోంది అని అనుకునింది. వీళ్ళు ఏమైనా మ్యాచ్ ఏమైనా గెలిపిస్తారా? నితీష్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తారా? ఎలిమినేటర్ని ఎస్ఆర్హెచ్ని గెలిపిస్తాడని అయితే అనిపించింది. కానీ వాళ్ళు కూడా గెలిపించలేకపోయారు. అవునా కదా? ఎస్ఆర్హెచ్ ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇషన్ కిషన్ని బాలే ఆడుకుంటున్నారు సిఎస్కే ఫ్యాన్స్. విజిల్ వేసేది, ఇంటికి పోండి, మీ పని కూడా అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయారు కదా, మీకేం పని లేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోండి అని సిఎస్కే ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ ఇషన్ కిషన్ అయితే ఆడుకుంటున్నారు. ఇషన్ కిషన్ని ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇషన్ కిషన్ సిఎస్కే ఫ్యాన్స్ని ఎలా ట్రోల్ చేశారు? సిఎస్కే ఫ్యాన్స్ ఇషన్ కిషన్ అయితే ట్రోల్ చేసి భరిస్తున్నారు. నిజంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకునింది బ్రో. నిజంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అనుకునింది. అక్కడ వైభవ్ సూర్యవంశీ నుంచి అక్కడ మెయిన్ స్కోర్ అయితే వచ్చింది. అవునా కదా? 243 ఈ ఐపీఎల్లో పెద్ద స్కోర్ ఏం కాదు. అవునా కదా? బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంది. ఎస్ఆర్హెచ్ నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ కొడతారు పక్క. మెయిన్ ఓపెనర్స్ నుంచి స్కోర్ అయితే రాలేదు. ఇక్కడే అంటే రియన్ పరాగ్ అయితే చెప్పాడు, లీగ్ స్టేజ్ మ్యాచెస్ వేరు, ఇక్కడ ప్లే ఆఫ్స్ మ్యాచెస్ వేరు. అంటే లీగ్ స్టేజ్ మ్యాచెస్లో 2 మ్యాచ్లు అయితే ఓడిపోయాం మేము. అయినా కూడా ఎస్ఆర్హెచ్ని ప్లే ఆఫ్స్లో ఓడిస్తాము, ఎలిమినేటర్లో ఓడిస్తాము, ఆయుధం మా దగ్గర ఉంది అని అయితే చెప్పాడు రియన్ పరాగ్. ఆ ఆయుధం వచ్చి జోఫ్రా ఆర్చర్ అని కూడా చెప్పాడు. ఫైనల్గా నిజంగా చూడండి, జోఫ్రా ఆర్చరే నిజమే. అసలు ఎస్ఆర్హెచ్కి బలమైన ఆయుధం జోఫ్రా ఆర్చర్ అని అయితే ప్రూవ్ అయితే అయింది. జోఫ్రా ఆర్చరే నిజంగా మెయిన్ వికెట్స్ అంతా పడగొట్టాడు.
ఫస్ట్లో, అవునా కదా, స్టార్టింగ్లో. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఎలిమినేట్ అయితే అయింది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.